మేమా మేము కందిపప్పు. హాయ్ హలో వెల్కమ్ టు యూనిటీ ట్రైబల్ సపోర్టింగ్ ఛానల్ అండి. మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. వీడియోస్ కొంచెం లేట్ అయినాయి, ఏమనుకోవద్దు. వర్క్ ప్రజెంట్ లోకల్లో ఉన్న వాళ్ళ ఏజెన్సీ వైపు వెళ్ళలేదు, సో అందుకే వీడియోస్ లేట్ అయినాయి. చిన్నగా ఆ లొకేషన్ అనేది వీడియో తీసాం, అది చూడండి. అలాగే వస్తూ మేము ఆల్రెడీ వెళ్ళేటప్పుడే ఒక హౌస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆవిడ కోసం ఎంక్వైరీ చేసి ఆవిడకి చిన్న సహాయం చేద్దామని చెప్పి అనుకున్నాం. ఆవిడకి ఎవరు లేరు, అదే ఆవిడకి మనం ఎప్పుడులాగే చిన్న ఏదైతే ఇద్దాం అనుకున్నాం అవి కొని ఇవ్వడం జరిగింది. ఆ వీడియో అంతా ఫుల్ వీడియో ఉంది, చూడండి. మనం ఆ సామాన్లు ఆవిడకి ఇవ్వడం ఇచ్చేటప్పుడు ఆవిడ సంతోషం ఆవిడ మాటల్లో ఏనండి. కొంచెం బాధపడ్డది, అది కూడా క్లిప్ తీసాం. వాళ్ళ ఫ్యామిలీ కోసం గట్రా చెప్పింది. అయితే అది తీసుకున్నప్పుడు ఏమేమి మాట్లాడిందో కూడా చిన్నగా వాయిస్ తీసాం. మైక్ సరిగ్గా లేకపోవడం వల్ల వాయిస్ సరిగ్గా రాలేదు, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి. కాదు దగ్గరికి వచ్చోలే కానీ
మేము రాజమండ్రి నుంచి వచ్చాం, రాజమండ్రి నుంచి. తెచ్చారు మీకు అలాగా వండుకుంటుంటారు కదా అని. నేనా, మాది రాజమండ్రిలో, మీకు సంబంధం లేదు. మామూలు వేరే వాళ్ళు వచ్చాం, అలాగే వెళ్తే పొద్దున్న చూసాను నేను అలాగా. ఈ బియ్యం తెచ్చాను. అందరూ మన వాళ్ళమే. అదే అందరూ మంచిగా గొడవలు అయితే ఉంది, ఏదో అందరూ మంచిగా. ఏమో అలాగా రాజమండ్రి. పొద్దున్న ఇలాగ వెళ్ళినప్పుడు చూశాను, ఇక్కడ కూర్చున్నాను. డబ్బులకు అలాగొట్టు తీసుకెళ్తాం లేదు వచ్చినప్పుడు. ఏమా రాజమండ్రిలో ఉన్నాంలే మేము. అలా కాదు, అలాగే ఎవరికన్నా బాగున్నా అలాగే వెళ్ళినా పెద్దలాగే సాయం చేస్తాం. అలా పెట్టుకో, వండుకోయా, వండరా వస్తారులే మళ్ళీ ఎవరో పక్కన వస్తారు. ఇవి కూరగాయలు. ఈ బిస్కెట్ తినలేదు, బిస్కెట్ ఎప్పుడైనా అదే చేతవా దిగిరిపోనా. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావా నువ్వు? తాతీ చనిపోయాడేటి? రాజమండ్రి నుంచి వచ్చారా? ఎండ నీడ ఉంది, మనకి రాజేసుకో. పర్లేదు లేదు, అలా కూర్చుంటాంలే. ఇది ఇల్లు, నువ్వు ఉండే ఇల్లు? పని చేసుకుంటారు. మేము మామూలుగా అందులో పని చేస్తాంలే. అందరూ కష్టపడి వెళ్ళి కూలి పనే మేమును. అదే అంటుంటా, తెచ్చుకున్నా ఒక్క పేనం ఉంచుకోయే. అన్ని తెచ్చేసారు, మీరు కూలి పని అంటున్నారు కదా. పర్లేదులే, కొనుక్కుని వండుకొని తిను. వస్తుంది కదా, మీ అమ్మాయి వస్తుందా మళ్ళీ అడిగే? వండుకుని తినలేని లేగలేని పాస్కే పోయి చేసుకుంటాను. ఇలా కడికి మనవరాలు ఉంది. ఇందులోని కందిపప్పు, పెసరపప్పు, కారం, నూనె, పసుపు, కూరగాయలేమో టమాటాలు తెచ్చాను. కుళ్ళిపోతాయా? అందులోనా ఎవరు కూడా వస్తారు కదా, వాళ్ళతో ఏమన్నా నా కూడా లోపలిగా లోపలికి ఏమనుకుంటారు, మా అందరూ నేను అడిగి వెళ్ళిపోయాను అనుకుంటారు. ఏమీ లేదు. కూర్చున్నావు కదా, పొద్దున నేను ఎలాగ వెళ్ళినప్పుడు ఆడ కూర్చున్నాం. నడతలేదు. ఆ పిల్లగా మంచిదే అంటున్నాను, చల్లగా ఉండాలి. ఆ పిల్ల కూడా మంచిదే కదా అని పని చేస్తున్నాను. మీ పేరేం పేరు చెప్పలేదు? కాంతం. ఇంటి పేరు మాగంటి కాంతం, సూర్యకాంతం. సూర్యకాంతం పేరు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు ఇప్పుడు? ఇంకెక్కువ ఉంటాయా? 60, 70 ఉంటాయా? ఇదేనా సొంత ఇల్లు? ఇక్కడ కాపురం వచ్చేసింది, అలాగని ఆడపిల్లలతో వచ్చేసింది. అలాగా వచ్చేసింది. అప్పుడు తాతగారు నేను వచ్చేస్తే తాతగారు మళ్ళీనేమో
ఇంకా ముందుకు వచ్చాను వెళ్ళకూడదు అన్నారు. మేము అప్పుడు దడాలు ఆడుకోలేదు. అదే మీరు మంచి పని చేయాలన్నాను నువ్వు అది ఇమ్మంటున్నావు కదా, ఎవరికైనా సాయం చేయమన్నావు కదా. ఏం లేవు ఇంట్లోనే ఏం లేదు. పెట్టి రూపాయి కట్టుకోవాలి బింది, తాత చనిపోయిన ఫోటో, ఆ తొలుపులు, ఆ డొక్కు, మంచం, 2 కుర్చీలు, నువ్వు మంచం చూడలేదు కింద ఒక మాసం కొనుక్కున్నారా పెంచిన డబ్బులు ఏంటంటే వస్తలేదు అయ్యి. నవ్వరది ఏనాదే నా వారు ఉందమ్మా, ఉందా? నవ్వరు ఉందా? డబ్బులు ఎంత నా వారు ఉంది. నవ్వరు ఉంది, ఒక ఫ్యాన్ ఉంది, ఒక లైట్ ఉంది, అంతేనా? నా వారి కొన్నాను కొత్త నా వారే ఉండేది. నవ్వరు ఉంది. మరి పట్టిపోయారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అమ్మమ్మ గారు అయితే ఈ ఇంట్లో ఉంటున్నారు. ఈ లొకేషన్ వచ్చి రాజమండ్రి నుంచి గోకవరం దగ్గరలో ఉన్న నెల్లిపూడి అనే గ్రామంలో ఉంది. అయితే ఈ అమ్మమ్మ గారు మాటలు బట్టి చూస్తే ఆవిడకి ఆరోగ్యం అసలు బాగాలేదు. ఏమైందని కనుక్కోవడానికి కూడా ఆవిడ చెప్పలేకపోతున్నారు. ఆవిడ అలాగా కూర్చొనే ఉంటున్నారు. బయటికి రావాలన్నా సరే అలా దీకురుకుంటూ రావాలంట, కూర్చోలేరు అన్నారు. మరి పడుకోవడం అంటే అలా సైడ్కే పడుకొని ఉంటారంట. తినడం కూడా ఎవరైనా వచ్చి పెడితే తింటున్నారు, లేదంటే లేదంట. వాళ్ళ అమ్మాయి గారు అయితే ఊర్లో లేరు, వేరే ఊరు వెళ్ళారంట. ఆవిడ వచ్చిన తర్వాత అసలు ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటో కనుక్కొని మనం ఏమన్నా ఇంకా సాయం చేయగలమేమో అని ఇంకో వీడియోలో చేద్దామని చెప్పి అనుకున్నాం. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న సామాన్లు ఆవిడకి ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇక్కడితో క్లోజ్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.